వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ పేపర్ అనాలిసిస్. నేను జమీమా. ఈరోజు వార్తాపత్రికల్లో వివిధ ప్రాంతాలకు చెందిన అప్డేట్స్ ఏమున్నాయో ముందుగా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈనాడు పేపర్కి వచ్చేద్దాము. ఈనాడు పేపర్లో ఇక్కడ మనం చూడొచ్చు 7 అంతస్తులతో మహారాజగోపురం అంటూ ఇక్కడ ఉంది. మహారాజగోపురం నిర్మాణం కోసం పునాది పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు దీని గురించి 4 వైపులా బాహ్య ప్రాకారం, అలాగే మండపాలు, పుష్కరిణి, మాడవీధులు ఇవన్నీ కూడా దివ్యక్షేత్రంగా వెలవబోతోంది. దీన్ని 140 అంతస్తుల మహారాజగోపురంగా తీర్చిదిద్దబోతున్నారు. అంతేకాదు 140 కోట్ల రూపాయలతో దీని నిర్మాణం అనేది జరుగుతోంది. మహారాజగోపురం సహా 4 రాజ ప్రాకారాలు, పలు మండల నిర్మాణాలు కూడా పనులు మొదలు పెట్టేశాయి. డిసెంబర్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇది ఫస్ట్ మనకి మెయిన్ ఉన్నటువంటి హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. ఇక మనం ముందు కనుక చూసుకున్నట్లయితే స్టార్టప్ కారిడార్ కూడా ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదం ఎప్పటి నుండో వస్తోంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ నేపథ్యంలోనే వివిధ కంపెనీలు అంటే వివిధ దేశాలకి చెందినటువంటి కంపెనీలతో సీఎం చంద్రబాబు ఎట్ ద సేమ్ టైం మంత్రి నారా లోకేష్ చర్చలు జరుపుతున్నారు. కొన్ని కంపెనీలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటూ ఆహ్వానాన్ని తెలుపుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చాలా రకాలైన కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే సియోల్ ఎక్కడ ఉంది అంటే దక్షిణ కొరియా క్యాపిటల్ సియోల్. సో అందులో ఉన్నటువంటి సెమీ కండక్టర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యూంగ్ లీకి జ్ఞాపికను అందజేస్తున్నారు మంత్రి లోకేష్. ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ అనేవి అమరావతి అభివృద్ధే కాదు, ఇంకా చాలా రకాల కంపెనీలు తీసుకురావాలి. ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ లోకేష్ తీసుకున్నటువంటి ప్రతిపాదన. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్, ఆ తర్వాత దక్షిణ కొరియాని సంప్రదించడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు చూద్దాము. ఇక్కడ మనం చూడొచ్చు హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, అలాగే ఆలపాటి గిరిధర్, చింతల్పూడి పురుషోత్తమ్ కుమార్లతో ప్రమాణం చేస్తున్నారు సీజే జస్టిస్ లీ సగిల్. ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టుకి మరలా 3 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంట్లో రాజమండ్రిలో ఉన్నటువంటి చింతల్పూడి ఈమె గంధం సునీత గారు ఉన్నారు. అలాగే ఆలపాటి గిరిధర్, చింతల్పూడి పురుషోత్తమ్ కుమార్లతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జస్టిస్ లీ. దాని విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక మిగతా విషయాలకు వస్తే ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఇక్కడ మనం చూడొచ్చు. జిల్లాలు జోన్ల మధ్య పంపిణీ, పదోన్నతులు, బదిలీలు 12 వరకు అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం 26 జిల్లాలు 6 జోన్ల మధ్య ఉన్నటువంటి ఉద్యోగుల విభజన, స్థానిక క్యాడర్ ఖరారుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయిన సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఇంకా విశాఖలో 51.88 చదరపు కిలోమీటర్లు వైజాగ్ బే సిటీ ప్రముఖ సంస్థల్ని, పెట్టుబడుల్ని కూడా ఆహ్వానించాలి అంటూ ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. అమరావతి రాష్ట్రం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక దృఢ నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో వైజాగ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. దాంట్లో 51.88 చదరపు కిలోమీటర్లు వైజాగ్ బే సిటీ అనే ఒక నిర్మాణాన్ని కూడా చేపట్టబోతోంది కూటమి ప్రభుత్వం. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు డిగ్రీ కోర్సులకు కొత్త మ్యాప్ ఒకటి రెడీ చేశారు. డిగ్రీ బీఎస్సీలో డిమాండ్స్ ఉన్న క్వాంటమ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బీఏలో హెచ్ఆర్ఎం, పర్యాటకం, ట్రావెల్స్ ప్రోగ్రామ్స్ కోర్సులు, అలాగే 4 ఏళ్లుగా ఇంకా ప్లేస్మెంట్స్కి కూడా అవకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు డేటా అనాలిటిక్స్ అట్ ది సేమ్ టైం ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. అలాగే అలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూస్కి ఆహ్వానించడం జరుగుతోంది. ప్లేస్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ చదువుతారో వాటితో పాటు ఏఐ ఆధారిత కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే అప్పుడు మనం చదువుకునేటప్పుడు బీఎస్సీ కంప్యూటర్ అనేది ఎలాగైతే దాంతోపాటు కాంబినేషన్గా ఉండేదో
అలాగే ఇప్పుడు ఏఐ ఆధారిత కోర్సులు కూడా తెర మీదకి వచ్చేసాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా అకాడమిక్ ఇయర్ 2027 కల్లా ఒక మంచి ప్లానింగ్తో ప్రభుత్వం అయితే ముందుకు సాగుతోంది. సో అందులో నేపథ్యంగానే బిఎల్లో ఏమేమి ఉన్నాయి, బీఎస్సీలో డిమాండ్స్ ఉన్న క్వాంటమ్ కోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది మనం పరిశీలించవచ్చు. ఇక ముంబైలో మనం వర్షపాతం నమోదు చూడొచ్చు. సిటీలోకి ఓడ రావటం కాదు, మనమే సముద్రంలోని కొట్టుకొచ్చినట్టున్నామంటూ ఒక చిన్న ఫన్నీ కార్టూన్ మనం ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ వర్షాలు సరిగ్గా లేవు, ఖరీఫ్ పంట సీజన్ ఇది. అందరూ రైతులంతా వర్షం కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో అడపదడప వర్షాలు కురుస్తున్నాయి మన 2 తెలుగు రాష్ట్రాలకి. కానీ ముంబై, మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి అది కాదు. మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా నిలిచిపోయింది. ఒకవైపు లోకల్ ట్రైన్స్ నిలిచిపోయాయి, అలాగే ఫ్లైట్స్కి ఇబ్బంది కలుగుతోంది, అలాగే రోడ్లన్నీ కూడా జలమయాన్ని తలపిస్తున్నాయి. అంటే ఎలా ఉన్నాయంటే కనీసం ఎటు నుండి ఏ డైరెక్షన్ వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. కొన్ని వాహనాలను అక్కడికక్కడే వదిలేసి వాహనదారులందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళిన పరిస్థితి. అలాగే స్కూళ్ళకి, గవర్నమెంట్ కాలేజెస్కి, గవర్నమెంట్ ఆఫీసులకి కూడా సెలవులు ఇచ్చారు ఈ వర్షాల కారణంగా. ఎందుకనంటే ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దానివల్ల ఎక్కడికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యానికి సంబంధించిందే ఈ కార్టూన్. ఫన్నీ ఇన్సిడెంటే అయినా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే మన రాష్ట్రంలో సరిగ్గా వర్షాలు లేవు. మరి ఆ వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి. ఇది ఇప్పటి వరకున్న ఈనాడులోని స్పెషల్ సెగ్మెంట్. ఇప్పుడు మనం సాక్షిలోనికి వెళ్దాం, అక్కడ ఏం చేశారో చూద్దాం. సాక్షిలో విచారణకు రాణి సెంథిల్ బ్రదర్స్. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ఇది తమిళనాడుకు సంబంధించింది. కుట్ర పన్నిన కేసులో డిఎంకే ఎమ్మెల్యే సెంథిల్, ఆయన సోదరుడు విచారణకు హాజరు కాలేదంటూ ఇందులో వివరాలు వెల్లడించారు. అలాగే యుద్ధ విమానాలు తోడుకొని మోదీకి సాదర స్వాగతానికి పలుకొనేందుకు ఇండోనేషియా ప్రభుత్వం అధునాతన యుద్ధ విమానాలను ఎదుర్కోలుకు పంపించింది. ఎవరైనా వేరే దేశం నుండి ఒక ప్రధాని, లేదంటే ఒక ప్రైమ్ మినిస్టర్, లేదంటే ఒక దేశాధ్యక్షుడు వస్తున్నాడు అని అంటే వివిధ దేశాలు వివిధ రకాలైనటువంటి కల్చర్, ఆ దేశానికి సంబంధించిన కల్చర్తో వస్తాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం అధునాతన యుద్ధ పరికరాలు, విమానాల్ని మన ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి, ఆయనకి సాదర ఆహ్వానం పలకటానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ విమానాల్ని ఎదుర్కోలుగా తీసుకొని వచ్చింది. ఇది కొంచెం ఆశ్చర్య కలిగించే విషయం. మనం ప్రధాని మోదీ ముఖంలో ఆ చిరునవ్వు కూడా చూడొచ్చు. అలా వినూత్నమైనటువంటి ప్రయోగం చేసినందుకు ఆయన కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక లంక జైల్లో గ్యాంగ్ వార్. శ్రీలంకలో ఈ మధ్యకాలంలో అల్లర్లు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. అందులో అక్కడ ఉన్నటువంటి ఖైదీల మధ్య సరైనటువంటి అవగాహన లేక కొన్ని వర్గాలుగా విడిపోయారు. అందులో నేపథ్యంగా నెగొంబో అనే జైల్లో ఆదివారం రాజు ఒక గ్యాంగ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఆ గ్యాంగ్ వార్ స్టార్ట్ అయ్యి ఎంత ఘోరం జరిగిందంటే సుమారుగా 26 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇది శ్రీలంకలో జరిగిన ఒక జైల్లో, నెగొంబో అనే జైల్లో జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి సాయంత్రం జరిగిన ఆ గొడవలో సుమారుగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హాస్పిటల్లో చికిత్స నడుస్తోంది. మరోవైపు క్షతగాత్రులు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్ వార్లు ఎలా స్టార్ట్ అయినాయి అంటే జైల్లో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలు సరిగ్గా ఉండకుండా వాళ్ళకున్నటువంటి మేబీ ఫెసిలిటీస్ వల్ల అనుకుంటా వాళ్ళు అలాగ తయారవుతూ ఉన్నారు. అదొక పెద్ద మాఫియా కింద తయారైంది, గ్యాంగ్స్ కింద, అలాగే కొన్ని వర్గాల కింద విడిపోయి వాళ్ళలో వాళ్ళకే పడక కొట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది. పరిస్థితిని అధికారులే అదుపు చేయలేనటువంటి పరిస్థితి దాపురించడంతో 26 మంది వరకు ఖైదీలుగా ఉన్న శిక్షణ అనుభవిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా హాస్పిటల్ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. చూడాలి. ఇక కోట దిబ్బకు జాతీయ హోదా. తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలో తన దిబ్బను జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతత్వ ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఇక్కడ మనం చూడొచ్చు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఈ కోట దిబ్బకు జాతీయ హోదా కల్పించాలనే ప్రతిపాదన ఉంది. ఎందుకనంటే అది ఎప్పుడో పురాతనమైనది, చెక్కు చెదరకుండా అలాగే ఉంది కాబట్టి దానికి జాతీయ హోదాను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇది తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పేజ్లో మనం చూడొచ్చు, అదనపు న్యాయమూర్తులుగా ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం, గంధా సునీతతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ లీసా గేల్. ఇది అమరావతి హైకోర్టుకి సంబంధించి అదనపు న్యాయమూర్తులుగా వీరు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, భక్తుల జోరు, హుండీ బేజారు. విజయవాడ దుర్గగుడి ఆదాయం తగ్గుదల ఇలా మొదలైంది. భారీగా పెరుగుతున్నారు కానీ భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో భక్తులు విపరీతంగా ఉన్నారు.
ఏ సీజన్ అని లేకుండా క్యూ కడుతున్నారు. సర్వదర్శనానికి కూడా చాలా సమయం పడుతోంది. కానీ ఆదాయానికి వచ్చినటువంటి విలువ ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. విజయవాడ దుర్గగుడి అన్నవరం ఆలయాల ఆదాయాలు కూడా భారీగానే తగ్గుతున్నాయి. ఉచిత బస్సు లాంటి వాటిని లెక్కలోకి తీసుకున్న భక్తులు పెరిగినప్పుడు ఆదాయం పెరగాల్సింది పోయి గతంలో కంటే కూడా తగ్గిపోవటం ఏంటని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత నెల రోజుల్లో దుర్గగుడిలో 3 సార్లు బయటపడ్డాయి దర్శనం యొక్క దొంగ టికెట్ల దందా. ఇది మనం చూడొచ్చు. దొంగ టికెట్లు సర్వదర్శనం గురించి కేటాయించిన టికెట్లు కూడా దొంగతనంగా అమ్మటం వల్ల ఏదైతే దేవాదాయ శాఖకి రావాల్సినటువంటి ఆ సంపద ఏదైతే ఉందో అది కూడా గండి కొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం వల్ల అందరూ కూడా చాలామంది పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తూ ఉన్నారు. మంచిదే, కానీ ఇంత మంచి సదుపాయాన్ని ఇచ్చినప్పుడు కనీసం దేవుడికి ఇవ్వాల్సిన కానుకల్లో అయినా కొంచెం నమ్మకంగా ఉంటే బాగుండు అనేది మిగతా వారి విశ్వాసం. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. అన్నవరం ఆలయంలో కూడా ఇదే పరిస్థితి, విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూద్దాం. ఆర్టీసీ ప్రైవేటీకరణకే ప్రభుత్వం పంతం పట్టినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకే కట్టుబడి ఉంటామని చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రైవేటీకరణ యత్నాలు అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసింది. దాంతో ప్రభుత్వం జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తాము అని ఎప్పటి నుండో ఒక ప్రతిపాదన అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసేస్తాం అని ఆయన ఖరాఖండిగా చెప్పారు. దీని మీద కార్మిక సంఘాలు కూడా ధర్నా చేపట్టాయి. కానీ ఆ చర్చలు మాత్రం విఫలమయ్యాయి. చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుందో. ఇంకా డిక్లరేషన్ అయితే రాలేదు కాబట్టి మనం మాట్లాడుకోవద్దు. ఇక్కడ మనం చూడొచ్చు, గిట్టుబాటు ధరలు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరేసుకోవడం తప్పదంటున్నారు పొగాకు రైతులు. మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రం వద్ద తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. ఇక్కడ మనం పరిస్థితి చూడొచ్చు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రైతులు సరైన గిట్టుబాటు ధర లేక, అంతకుముందు మామిడి రైతులు మనం చూసాం, అంతకుముందు టమాటా రైతులు, ఉల్లిపాయ రైతులు ఇలా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సీజన్ ఎక్కువగా పొగాకు వస్తున్న ఈ టైంలో పొగాకుకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో వాళ్ళంతా కూడా చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట అమ్ముకునేసరికి చాలా తక్కువ ధరకి ఇవ్వడమే కాదు, వాళ్ళ కూలీలకి అలాగే పంటకి పెట్టిన పెట్టుబడి ధర కూడా రావట్లేదు. అప్పులు చేసి మేము ఈ పొగాకును పండించడం జరిగింది, ఇలా చేస్తే ఎలా అంటూ అక్కడ ఉన్నటువంటి రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక అంగన్వాడీలను ఐటీడీపీ మండల అధ్యక్షులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చినాయి. వైఎస్ఆర్ కడప జిల్లా వీరబల్లి మండలంలో అంగన్వాడీలను బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్, ఎస్పీలకి కూడా ఫిర్యాదు చేశారు. ఇది మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అంగన్వాడీ వాళ్ళ మీద ఎక్కువగా పని ఒత్తిడి పడుతోంది, అలాగే కొన్ని రకాల వేధింపులకి కూడా గురి చేస్తున్నారంటూ వారు ఎక్కువగా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇక మనం చూడొచ్చు, ఉద్యోగుల స్థానిక కేడర్పై ఉత్తర్వులు. రాష్ట్ర స్థాయి పోస్టులు మల్టీ జోనల్ కేడర్లుగా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇక్కడ మనం చూడొచ్చు, రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 6 జోన్లు, మల్టీ జోన్లు, 70 జోన్ వరకు కేడర్ సంఖ్య నిర్ధారించడం, ఇలాంటివి ఎవరైతే ఉన్నారో మనం ఇందాక చదివాం కదా, ఎవరైతే బదిలీ కావాలన్నా లేదంటే వేరే స్థానానికి వెళ్ళాలన్నా లేదంటే హై ప్రమోషన్ కావాలన్నా దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి సంబంధించిన టైంని కూడా ఇచ్చింది. అది కొద్ది రోజులే ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు దాని మీద ఫోకస్ పెట్టాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, బీచ్ షాక్స్ జీవోను రద్దు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి సోమవారం విశాఖ ఆర్కే బీచ్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ధ్వజమెత్తారు. బీచ్ షాక్స్ జీవోను వెంటనే రద్దు చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు అని అంటే బీచ్ అనేది ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదంటే తెలిసిన వాళ్ళతో సరదాగా వెళ్ళి చూసొచ్చే ఒక మంచి వాతావరణంతో నిండినటువంటి ఒక ప్లేస్, ఒక ప్రదేశం అందరికీ చాలా ఇష్టం. కానీ ఆ బీచ్లోని షాక్స్ అంటే బార్స్, అలాగే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే పనిలో భాగంగా అక్కడ బార్లు, తర్వాత ఓపెన్ మందు తాగటానికి వైన్ షాప్స్ పెట్టడం వల్ల కొన్ని ప్రమాదాలు, అల్లర్లు, అలాగే ఆకతాయిలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు అంటూ కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ఆపాలి, మీరు పర్యాటక రంగ అభివృద్ధి విషయంలో వేరేగా ఇంకా ఏదైనా వినూత్నంగా ప్లాన్ చేయండి, అంతేగాని ఇలా చేస్తే
ఆ బీచ్కున్న మంచి పేరు పోతుంది, అలాగే క్రైమ్ రేట్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మరికొందరి వాదన. అందులో వైఎస్ఆర్సీపీ ప్రథమంగా వినిపిస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ మనం చూడొచ్చు కష్టాల డోలికల్లో గిరిజనం. ఇది మనందరికీ తెలిసిందే. నడక యాతన వైద్య వేతన. డోలీలు 4 కొండలు దాటి 7 కిలోమీటర్ల నడక. ఇక్కడ మనకు తెలుసు అక్కడ ఎక్కువ వైజాగ్, రంపచోడవరం, అలాగే మిగతా అరకు అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సరైనటువంటి వైద్య సదుపాయం లేదు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే డోలీ కట్టుకొని ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో వారిని మోసుకొని ఒక 2-3 కూడా రావాల్సిందే. అప్పుడే వాళ్ళు, అది కూడా సరైన సమయానికి కనుక ఒక గర్భిణీ స్త్రీ కానీ, లేదంటే ఇలా పాము కాటికి గురైన వాళ్ళు కానీ, లేదంటే ఇంకేదైనా హార్ట్ అటాక్ కానీ, లేదంటే వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ ఎక్కడైనా పడిపోయినా, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా వారు వెంటనే డోలీ కట్టుకొని రావాల్సిన పరిస్థితే తప్ప వారికంటూ ఒక అంబులెన్స్ లేదు, ఒక వాహనం లేదు, ఒక ఆటో లేదు, కనీసం ఒక బస్సు కూడా వెళ్ళినటువంటి అరణ్య మార్గం అది. అక్కడ ఇంకా అభివృద్ధి చెందక హాస్పిటల్ కూడా దగ్గర లేక ఇలాంటి అవస్థలు పడుతూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అంటూ అక్కడ ఉన్నటువంటి గిరిజన వాసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడ ఒక కార్టూన్ చూడొచ్చు. ఓటర్లేమో కానీ పోలీసుల మద్దతు ఉంటే తప్పకుండా గెలుస్తాం సార్ అంటూ ఇక్కడ ఒక కార్టూన్ ఉంది. రానున్న స్థానిక ఎన్నికల్లో అన్న గెలవాలి, సీఎం చంద్రబాబు. ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థ, విపక్షాలు. మనం చూడొచ్చు, సాక్షి పేపర్ ఇప్పుడు ఆరోపించేదే పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాస్తోంది, అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటూ ఘంటాపథంగా చెప్తూనే ఉంది. అందులో నేపథ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఒక కార్టూన్ ఇది ఇదం జగత్. ఇక ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడ గ్రామాల్లో మంచినీటికి మీటర్లే. మరికొన్ని రోజుల్లో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి కరెంటు బిల్లు మాదిరిగానే మంచినీళ్ళకు కూడా మీటర్లు రాబోతూ ఉన్నాయి. విద్యుత్ వాడకానికి స్మార్ట్ మీటర్లు అనుమతించేదే లేదని ఎన్నికల ముందు గంభీరంగా ప్రకటించిన సీఎం ఇప్పుడు తాగునీటికి సైతం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ప్రతి ప్రశ్న వెనుక వైఎస్ఆర్సీపీ ఉందంటారా? కూటమిలో విభేదాలు వస్తే దాని వెనుక కూడా వైఎస్ఆర్సీపీ ఉందంటారేమో. టీడీపీ తీరుపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మనకి బాగా తెలుసు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ మధ్యకాలంలో కొంచెం ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా మద్దతు ఇవ్వడమే కాదు, కొన్ని రకాలైన సెటారికల్ వర్డ్స్ అనేవి కూడా చాలా వరకు కొన్ని ధర్నాలకే దారితీశాయి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఏమైనా లొసుగులుండి వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నా అది కూడా వైఎస్ఆర్సీపీ కుట్రేనా అని అంటారా మీరు అంటూ ఆయన ధ్వజమెత్తుతున్నారు. చూడాలి ఈ చర్చ ఎంతవరకు వెళ్తుందో. ఆట మీరు మొదలెట్టారు, ప్రజలే ముగిస్తారు అంటూ ఉప చట్టం కింద యూట్యూబర్ రిమాండ్కు పంపుతారా? ప్రశ్న రావణ్కు ప్రభుత్వ ఎన్నికలే నటుడు ప్రకాష్ రాజ్. మనకి ఈ మధ్యకాలంలో తెలుసు ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు మితిమీరిపోతూ ఉన్నాయి. ఎందుకనంటే ఉప ముఖ్యమంత్రినే టార్గెట్గా చేసుకొని ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే చాలా చర్చకు దారితీశాయి. ఎన్నో డిబేట్లు జరిగినాయి. దీని మీద కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు. అయినా ప్రకాష్ రాజ్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు అంటూ ప్రభుత్వం కూడా ఒకటే ఘంటాపథంగా చెప్తుంది. జనసేన నాయకులు అలాగే జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా దీని మీద అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బండ్ల గణేష్తో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు దీని మీద. అయినా ప్రకాష్ రాజ్ ఎక్కడ తగ్గట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు యాక్టివ్గానే ఉంటూ ఉన్నారు. దీనికి మరి ప్రభుత్వం ఎప్పుడు కట్టడి చేస్తుందో మనం చూడాలి. సో కూల్చిన కండ కావరం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అధికారం ఉందనే కండ కావడంతో టీడీపీ కూటమి నేతలు చెలరేగిపోయారు. కాకినాడ జిల్లా కరప మండలం ఎండమూరులో ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూల్చివేశారు. విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లిపారు. ఈ ఘటనలు రాష్ట్రంలో బాబు అసమర్థ పాలనకు అద్దం పడుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఇక్కడ ఒక హాస్పిటల్ లాంటి దాన్ని కూల్చేశారు. అది ప్రజా ఆరోగ్య సమస్యలకి సంబంధించింది, కానీ దాన్ని కూల్చేసి దాంట్లో ఉన్న విలువైన సామాగ్రి, మందు అంటే మెడిసిన్ ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు అంటూ సాక్షి ప్రచారం చేస్తుంది. మరి దీంట్లో ఉన్న విషయాన్ని ప్రభుత్వమే ఖండించాలి. ఇది ఇప్పటి వరకు ఉన్న సాక్షిలోని పేపర్. ఇప్పుడు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అమరావతి హైకోర్టుకి సంబంధించి ఇక్కడ 3 సెలెక్ట్ అవ్వడం జరిగింది.
వారికి జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ ముగ్గురే ఈ న్యాయమూర్తులు. ఇక మరొక వైపు గుక్కెడు నీళ్లు దొరికేనా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో 7 గ్రామాలకు త్రాగునీరు అందించే ఎస్ నాగలాపురం ఎస్ఎస్ ట్యాంకు ఎండిపోయిన దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. సరైన వర్షాలు లేక రైతులే కాదు కొన్ని వాగులు వంకలు కూడా ఎండిపోయినాయి. గోదావరి, కృష్ణానది లాంటివి కూడా చాలా అట్టడుగుకి నీళ్లు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. దీని మీద ప్రభుత్వం ముందు చూపుతో ఉంది. కొన్ని నీళ్లతో ఏదో పంటలు సాగిస్తున్నారు, కానీ అనుకున్నంత రీతిగా ఫలితాలు అయితే రాకపోవచ్చు. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇది గుక్కెడి నీళ్లు కోసం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అనంతంలో ఎన్టీపీసీ భారీ సోలార్ ప్రాజెక్టు మనం చూడొచ్చు. మెగావాట్లు 1200 మెగావాట్ల సామర్థ్యం కనేకల్ రాయదుర్గం పరిధిలో ఏర్పాటైంది. ఇది 4వ భారీ ప్రాజెక్ట్. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో స్థాపించగా అమరావతిలో భారీ సోలార్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఈ 3 రాష్ట్రాల తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ అమరావతికి వెళ్ళడం ఇది 4వ ప్రాజెక్ట్. సోలార్ ప్రాజెక్ట్ అనేది ఈ వచ్చే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణం అయిపోయే అంశం. ఎందుకనంటే మనం ఇప్పుడు డిష్లు ఎలా అయితే వాడుతున్నామో అతి కొన్ని రోజుల్లోనే సోలార్ సిస్టమ్ని కూడా మనం వాడే రోజులు చాలా తొందరగా వస్తూ ఉన్నాయి. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మనం ఇక్కడ చూద్దాం. నిషిద్ధ భావాలకు కృష్ణారావు బాసట. మావోయిస్టు సంస్థలపై వీడియోలు, నక్సల్ నేత హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు, హిందూ దేవతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు. ఇది ఈయన కృష్ణారావు మనందరికీ తెలుసు. ఆయన చేసిన వ్యాఖ్యల గురించి కూడా మనం అంతా విన్నాము. యూట్యూబ్, ఇన్స్టాలో నీచమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులపై, అలాగే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని ఈయన చేశారు అంటూ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదు కాగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను నెల్లూరు జైలుకు రావని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ విచారణ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలీదు. వివిధ కేసులు, వివిధ రకాలైన సెక్షన్లు దాంట్లో పెట్టారు. మరి దీనికి సంబంధించి మరి ఎప్పుడు ఇది ఎండ్ అవుతుందో, తర్వాత ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మీడియా సమక్షంలో మాట్లాడతారో మనకు తెలీదు. దాని గురించి కూడా మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక అల్లాడిస్తున్నారు. బిల్లుల చెల్లింపులో ముడుపులు బేరం. ఆర్థిక శాఖలో ఇంటి దొంగల నిర్వాకం. ఒకరు డిప్యుటేషన్పై ఏపీసీఎస్కు, మరొకరు అదే విభాగంలో కన్సల్టెంట్ బిల్లు చెల్లిస్తా ఎన్ని లక్షలు ఇస్తారు అంటూ కాంట్రాక్టర్ ముఖాముఖి ఆఫర్. ఇది మన అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఈ బిల్లుల చెల్లింపు విషయానికి సంబంధించి ఆర్థిక మంత్రి, ఆ శాఖ కార్యదర్శులు సీఎం కార్యాలయ కనుసన్నల్లోనే నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వీరెవరికి తెలియకుండా, కనీసం ఎవరి ఆమోదం లేకుండానే బిల్లుల చెల్లింపులు జరిగిపోయాయి. అంటే రాష్ట్రం ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఉన్నప్పటికీ ఆ వ్యవస్థ ప్రభుత్వానికి తెలియకుండా చాలా రకాలైన గోల్మాల్ జరుగుతోంది అంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక హిందూ మతంపై కుట్రలు జరిగాయి అంటూ కూడా ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుళ్లపై, హిందూ మతంపై ముఖ్యంగా కుట్రలు పన్నాయి అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తున్నారు. మనందరికీ తెలుసు తిరుపతి లడ్డు విషయంలో ఎంత కల్తీ జరిగిందో, అదేవిధంగా మిగతా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు వైసీపీ హయాంలో అంటూ ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. జడా శ్రవణ్ కుమార్కి సంబంధించి ప్రశ్న రావులుగా ఆ పార్టీ మద్దతు పలకడం దుర్మార్గమైన చర్యగా హిందూ సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక మనం చూడొచ్చు, ఇక్కడ స్టార్టప్లకు భూతం పలికే విధంగా మనం ఇందాకే మాట్లాడుకున్నాం. కొరియన్ కంపెనీలతో ఇప్పటి వరకు నారా లోకేష్ విస్తృతంగా పర్యటన చేపట్టారు. అంతే కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా తెచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడవుతాయి. ఎందుకనంటే ఇప్పటికే మనకి ఆంధ్రప్రదేశ్లో కియా కంపెనీ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కియా, అలాగే కొన్ని దక్షిణ కొరియాకి సంబంధించిన అవన్నీ కూడా కంపెనీస్ ఇన్నోవేషన్ జరుగుతోంది. అందులో మా ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా రావాలి అంటూ నారా లోకేష్ ప్రతిపాదన చేశారు. ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక వ్యాపారవేత్త, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా వారు చేస్తున్నటువంటి ఆలోచన చాలా ఆమోదింపయోగ్యంగా ఉంది. దీని మీద ప్రజలంతా, ముఖ్యంగా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం చూడొచ్చు, ఆచూకీ దొరకని మత్స్యకారులు. మనకు తెలుసు, శనివారం సాయంత్రం ప్రమాద సమాచారమైన అధికారులు, ఇంకా అంటే రెస్క్యూ విభాగాలు, నేవీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా గల్లంతైన
ఈ మత్స్యకారుల గురించి వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారి ఆచూకీ అయితే లభించలేదు. 7 మంది ఉంటే ఒకరు సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా వారు ఇంకా దొరకలేదు. వారి ఆచూకీ గురించి విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. సముద్రం అనేది చాలా పెద్దది. అందులో ఎంత గాలింపు చర్యలు చేపట్టినా విషయం అనేది ఎవరికి తెలియట్లేదు. కనీసం చిన్న క్లూ కూడా లభ్యం కావట్లేదు. దీని పట్ల వారి కుటుంబాలు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వారు క్షేమంగా రావాలి అనే కోరుకుందాము. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇక మనం చూడొచ్చు 116 ఏళ్ల నవనీత అమ్మకు శ్రీవారి ఆలయంలో లడ్డు ప్రసాదాన్ని అందజేస్తున్నారు టీటీడీఓ రవిచంద్ర. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఆమె కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయంగా ఆమె నడుచుకుంటూ వచ్చింది. ఆమె వయసు 116 సంవత్సరాలు. ఆమె చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు ఈ విధంగా ఆమెకు సన్మానం చేశారు. ఆమె వయసుకు గౌరవించి అలాగే ఆమెకున్న భక్తి శ్రద్ధలను కూడా వారి దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా సన్మానించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇక మా కొద్దీ పాక్ దొరతనం అంటూ ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్న కొంతమంది రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. కరెంటు ఛార్జీలు ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక పరంగా చాలా నష్టాల్లో ఉంది. అలాగే మరొక వైపు పాలకుల చేతిలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి, మరొక వైపు ఉగ్రవాదం, ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అంతేకాదు వాళ్ళని బలవంతంగా ఈ టెర్రరిజంలోనికి ప్రోత్సహించడం ద్వారా వాళ్ళ జీవితాలు, వారి కుటుంబాలు కూడా నాశనం చేసుకునే పరిస్థితి. కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది బలైపోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు, కొంతమందికి సరైన 3 పూట్ల కూడా తిండి లభించిన పరిస్థితి, చిన్నపిల్లలకి సరిగ్గా విద్య అందని పరిస్థితి, ఆరోగ్య సదుపాయాలు లేవు, ఆర్థికంగా ఆల్రెడీ చాలా నష్టపోయే ఉన్నారు. ఇలాంటి వాటి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాయం కోసం భారత్ వైపు చూస్తోంది పీఓకే ప్రజలు అంటూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చుకుంటే 9న అంతిమ నిర్ణయాత్మకమైన చర్యకు దిగుదామని పాక్ సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. పాక్ సర్కార్ ఏమో హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయి బయటికి రావాలి అని భారత్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రధాని మోదీ దీనికి ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి. ఇక 100 జాతీయ వారసత్వ సంపదగా ఇక్కడ మనం చూడొచ్చు కోటదిబ్బ. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కోటదిబ్బ కేంద్రం విశిష్ట గుర్తింపునిచ్చింది. తిరుపతి జిల్లాలో ఉన్న పురావస్తు సంపద ఏఎస్ఐ పర్యవేక్షణలోనికి వెళ్ళిపోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి ఇదొక చరిత్ర ఘట్టం అనే చెప్పుకోవాలి. అది కేంద్ర పరిధిలోనికి వెళ్ళిపోవడం వల్ల పురావస్తు సంపదగా మారిపోతుంది. ఇక 114 కాదు 214 రఫేల్స్ యుద్ధ విమానాలు ఇంకా మేము కొంటాము, మా దగ్గర ఆ సామర్థ్యత ఉంది అంటూ ఇది చెప్తోంది. ఫ్రెంచ్ పార్లమెంటు రక్షణ కమిటీ విచారణలో దసో ఏవియేషన్ CEO ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే దసో వద్ద 220 ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. తొలి రఫేల్ భారత్కు వచ్చేది 2030లోనే. ఆర్డర్లు అప్పుడే తీసుకున్నారు. 2030లో రఫేల్స్ మన ఇండియాకి రాబోతున్నాయి ఫ్రెంచ్ నుండి. ఇది ఇప్పటి వరకు ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు V6లోనికి వెళ్దాము. V6 ప్రభాత ఏం చెప్తుందో చూద్దాం. ఇందులో మొట్టమొదటిగా జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ అవుతుంది. పూణేలో వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. మనకేమో కొన్ని వర్షాలు లేక రైతులంతా ఎప్పుడు పడుతుందా వర్షం, మనం పంట పండించుకుందామని ఆశగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి వేరే విధంగా ఉంది. క్లౌడ్ బరస్ట్ అవుతుంది. పూణేలో అయితే కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. రహదారులన్నీ కూడా జలమయం అయిపోయాయి. కొంతమంది వాహనాలను అక్కడికక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా తమ వద్దకే రావాలి అంటూ ఓటర్లకు BLOలకు హుకుం జారీ చేశారు. రాకపోతే ఓటు ఉండదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఇంటిని 3 సార్లు విజిట్ చేయాలనే నిబంధనను బేఖాతరు చేశారు. ఇది ఎక్కడ చోటు చేసుకుంది? హైదరాబాద్లో ప్రక్రియ జరుగుతోంది. ఓటర్కి సంబంధించిన సమగ్రమైన విచారణ నివేదికలో భాగంగా ఓటరు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, చనిపోయిన వారి ఓటర్ ఇంకా కొనసాగుతుందా, లేదంటే ఎవరైనా తప్పిపోయారా, లేదంటే వేరే స్థలానికి వెళ్ళిపోయారా, ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించాలని ప్రభుత్వం కొన్ని నియమాలు జారీ చేస్తే దానిని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారు ఆ సిబ్బంది. దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మిగతా వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి దీని మీద ప్రభుత్వం ఏమంటుందో. అయోధ్య ట్రస్ట్ కార్యదర్శిగా కృష్ణమోహన్ ఇక్కడ మనం చూడొచ్చు. అయోధ్య ట్రస్ట్ మనందరికీ తెలుసు, అయోధ్య రామ మందిరంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు అయోధ్య కొంతమందిని సస్పెండ్ చేసింది, మరి కొంతమందిని కొత్త పదవి బాధ్యతలను అప్పగించింది. అందులో అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఆయన
మంచితనానికి అంటే నమ్మకానికి పెట్టింది పేరు అని పేరు. కాబట్టి బహుశా ఈయన వచ్చిన తర్వాతైనా ఇలాంటి దొంగతనాలు, విరాళాల చోరీ తగ్గుతుందేమో చూడాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదొక జాతీయ అంశం కాబట్టి, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇలాంటివన్నీ పెట్టడం అనేది ఉత్తమమని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఇంటర్లో రెండు ప్రాక్టికల్స్ జరగబోతున్నాయి. ఇంటర్మీడియట్ విధానంలో ఇంటర్ బోర్డు కీలకమైన మార్పులు చేసింది. రెండేండ్లు ప్రాక్టికల్స్ ఉండబోతుంది. అంటే ప్రాక్టికల్స్ ఎంపీసీ, బైపీసీలో ఎక్కువగా ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఇంకా మళ్ళా అదనం చేసే ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ రంగంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యా సంస్థల్లో కొన్ని రకాలైనటువంటి బోధనలు తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఇంకా 2 ఏండ్లు ప్రాక్టికల్స్ ఉంచాలి అంటూ ఈ ప్రతిపాదన అయితే తెర మీదకి వచ్చింది. మరి దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, డిసెంబర్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు వెళ్ళబోతూ ఉన్నారు. దీనికి ప్రత్యేకమైన కమిటీలు కూడా వేసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో డిసెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ మరమ్మతులు కసరత్తు చేయబోతోంది. ఇప్పటి నుండే దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. ఇది మన రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించింది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సూచించిన పద్ధతి ఇది మనం చూడొచ్చు. ఇక హెయిట్ స్పీచ్ బిల్లు పరిశీలన కమిటీ చైర్మన్గా మంత్రి పొన్నం ప్రభాకర్ని కూడా నియమించారు. ఎవరైతే సరైనటువంటి స్పీచ్ సరిగ్గా వేయకపోతే దానికి సంబంధించిన ప్రతిపాదన సవరించి ఏ విధంగా స్పీచ్ చేయాలి అనేది ఆ సెగ్మెంట్స్లో భాగంగా ఆ చైర్మన్గా, ఆ పరిశీలన కమిటీ చైర్మన్గా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇక కార్పొరేషన్ పదవులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపటితో ముగియబోతోంది 37 కార్పొరేషన్ ఫెడరేషన్ల చైర్మన్ల పదవీ కాలం. ఇవి సహా 75 నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం ఇప్పటికే ఒక లిస్టును కూడా తయారు చేశారు. కొన్ని పేర్లలో సీఎం నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే పంజాబ్ ఎన్నికల్లో బిజీగా మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఆమె వచ్చాకే కొలిక్కి రాబోతోంది ఈ జాబితా. రాష్ట్రంలో కార్పొరేట్ పదవులకి సంబంధించి చాలామంది ఆశాబాహులు ఎదురు చూస్తున్నారు. అందులో కొన్ని లిస్ట్ అవుట్ అయినప్పటికీ సీఎం ఎందుకు కొన్ని అభ్యంతరాలు దాంట్లో వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీఎం ఏ క్యాండిడేట్కి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది అనే నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ఆ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని లిస్ట్ అవుట్ చేస్తారు. మరికొన్ని రోజుల్లోనే ఆ వివరాలు కూడా రాబోతున్నాయి. ఇక పట్టాలేని రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. యూరియా అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. పంటలకు సరిపడే యూరియా కనిపించడం లేదు. అయితే అందులో ఎవరికైతే పట్టా ఉండదో ఆ రైతుకి యూరియా విషయంలో ఇంకా కష్టంగా మారిపోయే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. సో అది విషయము. ఇంకా మనం చెప్పొచ్చు, భర్త నరాల్లోనికి ఆ హార్పిక్ ఎక్కించి మరీ హత్య చేసింది. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు వేరే వాళ్ళ మోజులో పడిపోయి వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తను కడతీర్చిన సంఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఒక ఆమె భర్త నరాల్లోనికి చావట్లేదు అని చెప్పి, అంటే తోసేసిన తర్వాత కూడా భర్త చావట్లేదు అని చెప్పి ట్రీట్మెంట్ చేస్తున్న సెలైన్ బాటిల్లో హార్పిక్ ఎక్కించి చంపేసింది ఆ భార్య. అది ఎంత ఘాతుకం, అలా చేయటానికి ఎంత ధైర్యం, ఇవన్నీ కూడా చాలా ఇది చేస్తున్నాయి. ఆదాయానికి మించిన కేసులకి సంబంధించి డీఎస్పీ భీమ్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన అంతకుముందు అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే వెంటనే అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అలాగే 300 కోట్ల రూపాయల ఆస్తులు, ఒక జనరల్ డిఎస్పీగా ఉన్నటువంటి ఒక మనిషికి 300 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు అంటే ఎంత స్థాయిలో అక్రమానికి తెగబడ్డారనేది మనం ఆలోచించాలి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి రకరకాల న్యూస్ పేపర్లు, వివిధ ప్రాంతీయ న్యూస్ పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ అండ్ సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం కీప్ వాచింగ్ ప్రైమ్ 9.